ఇది ఏది వేసుకుంటారు ఇట్లా 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 ఇది ఏంద్రా ఇది ఇస్తుంది ఏంటండి ఇది ఏంటండి ఇది ఎంత హారీ ఎందుకని గడికొక గొడవ మిగ మెలగవా వద్దు నువ్వే కూర్చో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇలా వీడియో ఏంటంటే మీకు తెలిసిందే ఇన్ని రోజులు మేము రివెంజ్ అని తీసుకొని ఒకరి బండిలో ఒకరు వలగొట్టుకుంటున్నాం. కానీ ఇప్పటికీ చాలా అనుకుంటున్నాం, పైసలు గిట్ట అయిపోతున్నాయి మా దగ్గర. దీనికి వచ్చేసి ఒక 550 అయింది అంతే. కానీ కీర్తికి ఎక్కువ బుక్ పడ్డది, 1500 2000 దాకా అయింది పాపం. ఆమె కోపంలో తన్నది కొట్టేసి. కానీ ఏ మాట చెప్పాలంటే కీర్తి చాలా మంచిది. నాకు ఆమె స్టోరీ వింటే మీరు అసలు నమ్మరు. ఈమె ఇంకా ఇంతగానో సాడ్ స్టోరీ ఉంది ఆమె. ఇంకా ఒక్కసారి ఆమె ఇంటర్వ్యూ చూడండి, ఇస్తుంది, ఆమె ఛానల్లోనే పెడుతుంది, ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా నేను ఏదైతే వీడియోలు చేసినానో, అంటే ఈ 2 వీడియోలు తప్పే మిగతా వీడియోలు ఉండే కదా, అదైతే ఉట్టి కంటెంట్ ఏం లేకపోతుండే. అలా ఏదో 2-3 వీడియోలు ఉంటుండే, మిగతా అన్నీ బ్లాగ్స్ అవే ఉంటుండే. కానీ ఇప్పుడు మంచి కంటెంట్ ఇద్దామని నేను, దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి చేస్తున్నాం అనమాట. నేను, కీర్తి, భరత్, వీడియో, నేను. ఇంకోటి ఏంటంటే నేనైతే రివెంజ్ తీసుకున్నా. ఎట్లా అంటే వాళ్ళు నా బండి వేయించి తెచ్చిర్రు, ఆ వీడియో రేపు వస్తుంది, అది చూడండి కంపల్సరీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక మస్తు ఆడుకున్నా, కీర్తి పేరుని అసిస్టెంట్ లాగా, భరత్ని బాడీ గార్డ్ లాగా, వాడు రోడ్ని ఫింగర్ ఆన్ లిప్స్ పెట్టి మొత్తం నడిపించిన. అట్లుంటది మనతోని ముచ్చట, మస్తు క్రేజీ ఉంటుంది. అయితే ఇప్పుడైతే నేనైతే బండి వేయించేసిన కీర్తిది. ఆడికి పోయి ఏంది ఎట్లా ఫీల్ అవుతుంది అవన్నీ క్యాప్చర్ చేద్దాం రైట్ బైక్. సో గైస్ మొత్తానికి అయితే కీర్తి వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసినాం. కానీ ఫోన్ లేపుతలేదానే, అందుకని భరత్కి ఫోన్ చేసిన వచ్చిండు. అరే ఎందుకు లేపుతలేదానే ఫోన్? అవి చేయాలనుకుంటుంది ఇంకా మరి ఇంత యాక్చువల్లీ ఒకటి వేసినాం వీడియో ఏంటంటే ఆమె సర్వెంట్ లాగా పెట్టుకున్నా, అదే రేపు వస్తుంది వీడియో, అదైతే చూడదు కంపల్సరీ. హలో ఏమైంది? ఈవెంట్ ఫోన్లు ఎవరితలేవంట? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. దాని ఎంగిట వచ్చినా మనం ఇక్కడ ఏమాకు అన్న. అరే జల్దీ నువ్వు ఫోన్ పడతలేవని నేను వస్తుంటేనే ఫోన్ చేసింది. కానీ సరే దాని వీడికైతేరా మాట్లాడు, ఏదో ఒకటి చేసుకొని కాంప్రమైజ్ చేసుకోరి. దా అరే కన్ను కన్నా అయిపోయింది, బండి పెట్రోల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అదే కాలనీలో మనం వీడియోలేమా తొందర. ఆమె అయితే ఎట్లా రియాక్ట్ అయితే చూడాలి. అమ్మ ఆమె నాకేమన్నా ఇస్తా ఏంది? నేనైతే గలీజ్ చేసిన, ఆమె సర్వెంట్ లాగా నేను బాడీ గార్డ్లో పెట్టుకున్నా. నేనైతే ట్రై చేస్తా ఆమె మాటలు జర తిప్పేయడానికి. చూద్దాం, నాకు జ్వరం వచ్చిందని చెప్తాను. నాకు ఏడుపు వస్తుందిరా. ఇస్తురాలు కీర్తి వాళ్ళు. ఈ బండి వల్ల నా బండి 2 రోజులు పెట్టుకుంది తెలుసా? నీ పని చెప్తుందా? అదేలే ఎలా చూసా కూడా వస్తురా. మాట్లాడి వచ్చింది కదా, మళ్ళీ మేమేం పాపం చేసినాం ముగ్గురం. మీరు నాకు ఇప్పియాలన్నా చూడు ఎంత కొత్తది. ఐరన్ తెప్పించినాం, ప్లాస్టిక్ కాదు. మొత్తం 3000 అయింది కదా. 5000 ఏదో ఒకటి తింటా ఉంటా, నన్ను వీడియో చేస్తారు అనుకుంటారు ఎంత తింటారేమో. మాకు తినేటప్పుడు ఇది చేస్తున్నాం. అయ్యో దీనికి అడలేదు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఆడ అడిగితే ఇవ్వలేడు. ఏం చేయాలి? అది వాళ్ళ కొట్టేసినాం. కొత్తదే మళ్ళీ పాత అక్కడికి తెచ్చినాం అనుకున్నా. అనలేదు నేను, థ్యాంక్స్ చేపించినందుకు. అంతే, థ్యాంక్స్. ఒకటే చేపించినందుకు మాకేం ట్రీట్ లేదా? కుదరనా ట్రీట్ అనుకు చేయగల నాయన వాళ్ళు వేరే మీరు నాకు ఇచ్చిన పుస్తకాలు, మీరు నాకు ఇచ్చిన నిజాలు. కానీ కీర్తి చాలా హ్యాండ్సమ్ ఉంటుంది అన్నమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? మనం బ్యూటిఫుల్ అన్న, బ్యూటిఫుల్ ఉంటుంది. మొత్తం కొత్తది, మొత్తం వాషింగ్ మిషన్ అన్ని వేపించి తెచ్చినాను. అవును, నంబర్ ప్లేట్ కొత్త వేపించింది. ఈ పేక్ మాట ఇంకా ఎక్కాడు. ఓహో, కామెడీ చేస్తున్నావా? సరే ఏమో చెప్పాలనుకుంటా. ఏంది? ఏం లేదు, థ్యాంక్స్. థ్యాంక్స్.
అంతే ఇంకేమొద్దు బండి బంద్ చేసేయాలా రేపు బంద్ చేయరా ఇది బండి థ్యాంక్స్ బండి చేయించాను నా థ్యాంక్స్ నిన్న అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చారు మళ్ళీ అన్నీ చేయించుకోరు ఆయనేమో బాడీ గార్డ్ అయ్యండు ఈయనేమో గప్చుప్ గప్చుప్ ఈయన వీడియో రేపు వస్తుంది చూడు నీకైతే సాటిస్ఫాక్షన్ కదా మంచిగా ఇట్లా వేసుకున్నా నాకు బాడీ గార్డ్ వాష్రూమ్ దగ్గర తీసుకోపోయినా అని వాష్రూమ్లో తీసుకోండి అరే ఎవరు మళ్ళీ అడుగు కాదు ఆయన ఇస్తాను నేను వద్దానా నాకు అర్థం కాలేదు సార్. నేను చూడలే నిజంగా నువ్వేదో తీసుకోవాలి అది ఇంకా రిలీజ్ సాయిగా పంపించినా చూడుగా ఎంత ఎత్తినా కూడా నువ్వు ట్యాంక్స్ నువ్వు ఇంకా ట్యాంక్స్ అని అంటే ఇక మీరు ఎరిపోవు అని రాపించుకుంటాం కాదు నాకు చెప్పాలి కదా బయట జస్ట్ నించోనికే పోతున్నా సరే మళ్ళీ చెప్పిన కదా ఇప్పుడు రియాక్ట్ కావాలి ఇప్పుడు ఏమైంది ఏం చెప్తావు ఆయన చేయమను లేకపోతే బండి ఆయన ఏం చెప్తారు మళ్ళీ నేను చెప్పాను మళ్ళీ నా మీద ఉంటాడు ఆయన మళ్ళీ నెక్స్ట్ కానీ ఉంటుంది నువ్వే చెప్తావు నువ్వు ఇది నీది నువ్వే డేర్లు ఇస్తాను నీకు ఈ బ్లాగ్ మొత్తం నేను చెప్పిన పనులనే చేయి మంచి చేయాలా నన్ను ఖుషి చేయి నేను చాలా నార్మల్ థింగ్స్ చెప్తాను అన్ని నార్మల్ అంటే ఏం నార్మల్ లేదు రోడ్డు మీద పెట్టు నచ్చి వాళ్ళ కొట్టు అట్లాంటివి ఏం చెప్ప అసలు అట్లాంటివి ఏం చెప్ప పోయేదాకా లుంగి ఈ వీడియోలో ఇప్పుడు ఈ బ్లాగ్ లో మొత్తం నువ్వు నన్ను ఖుషి చేసినావు అనుకో నేను కూడా నీకు ఒక సర్ప్రైజ్ మాకు వద్దు సర్ప్రైజ్ మాకు కాదు సర్ప్రైజ్. మీరేమైనా సర్ప్రైజ్ చేసిరా అన్న నిన్న డేట్లా మొత్తం అన్ని చాకరీలు చేపించుకురు బండి నడిపించురు హార్ట్ టెన్షన్ పడ్డాడు ఈయనేమో బాడీ బిల్డర్ అయ్యిండు అట్లుంటుంది అంటుంది మళ్ళీ ఏంది మీరు నార్మల్ ఇస్తే మంచిది లేకపోతే తెలుసు కదా నార్మల్ ఇస్తా సరే నువ్వు చేయాలి చెప్పు మళ్ళీ ఏదో స్పోర్టివ్ గా తీసుకోవాలా ఫస్ట్ నేను చేస్తానని చేస్తా బరాబరే అవి చేయాలా ఇంకా చెప్పక ముందే స్టాప్ అన్నట్టు చెప్పేసి సరే బరాబర్ చేస్తా బాయ్ చెప్పు ఏడైనా ఫస్ట్ అయితే నడువు నడుచుకుంటే బండ్లది నా బండి మీద నేనే వస్తా సరే నీ బండి జరుగు మీద చూసి మళ్ళీ పాస్ థ్యాంక్స్ 5,000 ముందే అన్నా 250 అన్నా 150 100 రూపాయలు వేసినందుకు స్క్రీన్ షాట్ పక్కకు పెడితే చూడరు చూడరు మీరే పక్క అయితే పైసలు చూడరు ఆయన బండికి అయినాయి 1500 చెప్పినా ఆల్రెడీ నేను ఇంత మంచి చెప్పిన కీర్తి గురించి అరే చెప్పరా చెప్తావులే నువ్వు ఒక్క మాట నేను అదే సిట్లో ఉంటాడు అది చెప్పి వీడియో చూసినాక అర్థమైతే కాదు ఫస్ట్ ఫస్ట్ నాకు షాపింగ్ చెప్పి అప్పుడే నేను కూల్ అయితే అనిపిస్తుంది లేకపోతే నాకు ఇంకా గ్రడ్జ్ అట్లుంది ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం చూడు అరే కాదు ఎల్ల రేట్ తక్కువ ఉంటాయి అరే అవన్నీ వద్దు సన్న మార్కెట్ తీసుకోవతా 100కి 5 100కి 6 వద్దు జూడియో పోదాం జూడియో లిప్పి మళ్ళీ 500 కొన్నే బిల్ మన నీకు అంతనే మళ్ళీ 500 ఎన్ని తీసుకోవాలి చెప్పు ఒక 5 తీసుకో కాటన్ వీటిలో ఏం రాకపోతే ఏం తీసుకోకు మాకేంది టార్గెట్ నీది 500 అంతే 500 ఇవ్వండి సండే మార్కెట్ తీసుకోమని 500 అదేది మంచిగా అనిపిస్తే కళ్ళు మూసుకొని ఇట్లా ఒక అదే తీసుకుంది సరే లేదు నువ్వే సెలెక్ట్ చేయి నువ్వు ఇట్లా తిరిగి ఇట్లా సెలెక్ట్ చేయి తనకైతే కీర్తిని వెస్ట్ సైడ్ అయితే తీసుకొని వచ్చిన అది మేము నెయిల్ పాలిష్ చూస్తుంది మస్తున్నాయి కానీ కొన్ని తీసుకోవాలి అన్నీ తీసుకోవాలి బొక్క పెట్టాలి ప్రేమ ఎన్ని మాటలు జూడియోలో తీసుకుంటా అంటే చిన్నగా ఉన్నాయి అరే నేను నీకు ఇట్లా చేసిన కీర్తి బొక్క పెట్టాను పైసలు మా అక్క కొడుకుకి వస్తానని వాళ్ళ చిన్నపిల్లలే పెట్టినాను జిమ్కి వేసుకోవట్లేదు నైట్ సార్ ఏంటి సార్ అది మళ్ళా అదే చిన్న చిన్న పెట్టకు అది ఇది ఏంద్రా ఇది ఇస్తుంది ఏంటండి ఏంటండి అది కిచెన్ లో వాడతారు వంట పట్టేట్టున్నా ఇల్లు అయితే మొత్తం తీసిరు మొత్తం బట్టలు అన్ని కూడా ఇంట్రెస్ట్లోనే చెప్పులు వేసుకుంటారు
వాళ్ళకి నచ్చాలా ఏదైనా పార్టీకి పోయినప్పుడు టెంట్ హౌస్లు ఉంటాయి ఇప్పుడు ఇట్లా కడతారు ఇట్లా ట్రై చేయాలా ఉంటుంది డ్రెస్ మంచిగా కానీ నీకు సెట్ అయితే చూడు ఇవన్నీ మీ బడ్జెట్ తెలియదా అలా మంచిగా ఉంటేనే ఇప్పిస్తాను లేకపోతే లేదు ఇది ఏది చేసుకుంటారు ఇటే తెలియదు ఇట్లా ఇట్లా అయిందా అంటే ఇప్పుడు ఏం అదే టీ షర్ట్ మంచిగా ఉంది కదా బయట దిగ అదే టీ షర్ట్ కొనుక్కో మంచిగా ఉంది ఇట్లా టీ షర్ట్ చూడండి మంచిగా బాగుంది హైలైట్ ఉంది ఇది సింపుల్ ఉంది ఇది బాగుంది అన్ని చిన్నపిల్లల పనులు అరే మంచిది అరే ఏం బాగా ఇట్లా ఇదేమో వంటగదిలో వేసుకునేదంటే బాగాలేదు అరే జల్దీ దాని తిప్పుతా ఎవరా అర్ధగంట అవుతుంది ఎంత చూడు బాగున్నట్టు ఏవద్దు ఆ బెల్ట్ లేదు దీనికి కాకపోతే నీకు నచ్చింది ఏంటంటే నాకు అర్థమైంది దాన్ని చూపిస్తాను మంచిగా ఉంటుంది బాగుంది పెద్ద అయిపోయింది రే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను బాగా పెట్టాక తక్కువ రేట్లు లేదా రేట్లు ఎక్కువ 100 రూపాయలకి 2 500 ఉంది ఏంది నేను ఏం సెలెక్ట్ చేసినాను ఇంత ఉంది అది రేటు అది అంత ఉందని వాళ్ళకి పేర్లు పెట్టొద్దు బాయ్ గంట సేపు అవుతుంది ఆడ పార్కింగ్ మండుకలు వేసేస్తున్నాం మేము ఏమన్నాము 500 లోపల కోటి అది రేడా మార్కెట్ అరే తీసుకోకి అయిపోతుంది సింపుల్గా జిమ్కి వేసుకో ఎవరా మొత్తం మొక్క పెట్టట్టుందేమో మొత్తం తిప్పుతుంది లిప్స్టిక్ ఇప్పిస్తాను నాకు తింటానే లిప్స్టిక్ అనే తీసుకో మంచిగా ఎక్కువ రేట్ ఉంటాయి 500 దాకా దానివల్ల ఏమైతుందో తెలుసా కడుపులో ఇది అంతా నోట్లో కడుపులో పోయి ఇన్ఫెక్షన్ చాలా మంది చచ్చిపోయారు మా ఫ్రెండ్స్ అందుకనే చచ్చిపోలేదు దానికి వంటలు చెప్తున్నాడు నాకు కోపం వస్తుంది నేను వెళ్ళి సరే నాకు కౌంటర్ రేట్గా చూడండి ఇదేదో మంచిగా లైన్ నించాలా అప్పటికి నేను మీకు చెప్పులనే కానీ అమ్మాయిలకి లేడు అబ్బాయిలకి పైన నేను వస్తున్నా ఫోన్ వస్తుంది అది చూస్తాం నిల్చోది కీర్తికి అయితే చాటి కొట్టేసిన అర్రా జిల్లి తీరాబే అలా పోలేరావు ఇప్పుడు ఏడ్చుకుంటుందా నడరా మన పని అయిపోయింది ఇక అంతే బండి వేయించి ఇచ్చినాం కదా అయిపోయా గట్టిగా ఇల్లు 1 hour later. వీళ్ళు అటు నుంచి అటు పోతే ఎప్పుడు పోయినంట నీకు బొక్క మళ్ళీ 500 అక్కే కదా తీసి కట్టాలి అందుకే నడవట్లేదు కౌంటర్ కార్డు ఏంది గైస్ ఇంత గలీజా తీసుకోమన్నాడు 500 షాపింగ్ చేయమన్నాడు ఇదే 500 కౌంటర్ దగ్గర రాగానే బిస్కెట్ ఫోన్ లిఫ్ట్ చేయలే అస్సలు నమ్మద్దు నరేష్ని ఇచ్చా కోపం వస్తుంది నాకు కానీ ఇక్కడ మనం గట్టిగా వదలలేము చేయలేము ఇంత గలీజా తీసుకొచ్చి షాపింగ్ హలో నువ్వు ఇప్పుడు నాకు షాపింగ్ చేపిస్తాను చెప్తున్నావు నాకు తెలియదు నువ్వు లోపలికి రా అట్లా కానీ హలో నీ ముద్దుకులో హలో నేను ఇక్కడ కౌంటర్ కార్డు ఉన్నాను మాస్టర్ ఈవెన్ నిన్న అసలు ఇంకోసారి లైఫ్లో నమ్మని ఇవన్నీ కినబడుతున్నాయి హలో హలో నువ్వు వీడికి వస్తున్నావా వస్తలేవా
వేస్ట్ గైస్, నమ్మి వేస్ట్. ఇట్లాంటి వాళ్ళని అసలు నమ్మద్దు. అయినా ఇంత చెప్పి సరేలే బండి చేయించిన అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసేసిన. నిజంగా ఇప్పించేస్తున్నాను. జూడియో తీసుకొని పోయిండు, వెస్ట్ సైడ్కి తెచ్చిండు. తీసుకో 500లో ఏదో ఒకటి అంటే లిప్స్టిక్ 500 ఉంది, అదే కట్టలేకుండా చాటింగ్ కొట్టేసాడు. ఏం అవసరం లేదు. ఇది నేను ఆయన మీద కోపంతో వీడినే పెట్టి పోతున్నా. మళ్ళీ ఆయన ఇప్పించేదాకా తీసుకున్నాను. 3 hours later. ఇట్లయితే కాదు, ఏదైనా చేయాలి నరేష్ని ఖచ్చితంగా. ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ పెట్రోల్ అయిపోయిందో ఏదో ఒకటి చెప్పి పిలిపించి ఎట్లా చేస్తా అంటే వ్లాగ్ ఎండ్ అయ్యేదాకా ఎంత ఖర్చు చేపిస్తా అంటే నరేష్ ఆకలే, నువ్వు పైసలు లేవని చెప్పు, నువ్వు పైసలు లేవని నువ్వు కూడా అర్థమవుతుందా? పైసలు లేవు, బ్యాంక్ పని చేస్తలేవు. ఇప్పుడు నేను బండ్లో పెట్రోల్ అయిపోయిందని పిలుస్తా, షాపింగ్ గీపింగ్ ఏమొద్దు, నన్ను జర మా ఇంటికాడ డ్రాప్ చేయని చెప్పి చెప్తా. సరే అని చెప్పి పోతాం. ప్రతి జాగాలో ఆగి ప్రతి ఒక్కటి కొనిపిస్తా, ప్రతి ఒక్కటి తిని చూపిస్తాం వ్లాగ్లా. అయినా పైసలు ఎట్లా ఖర్చు కావో మీకే చూపిస్తాం. వస్తుండు గైస్, పెట్రోల్ అయిపోయిందని చెప్తా. బండ్లో పెట్రోల్ అవునంటే అట్లా బిల్లింగ్ కార్డ్ వదిలేసి వెళ్ళిపోతావా? సర్వర్ డౌన్ ఉంది. సరే పోనీ నన్ను మా ఇంట్లో డ్రాప్ చేశాను. ఇంటికాడ పోయినాక నేను మంచిగా వరకే కావు. అయినా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు చూపిస్తా, నువ్వు రికార్డింగ్ మాత్రం ఆపకదా, ఏడ పడతావా. Plan 1. అయితే ఇప్పుడు ముంగట ఒక కొబ్బరి బొండం షాప్ ఉందన్నమాట. ఇంకా పోలే, ఆడైనా ఆగుతా, ఏం చేస్తాడో చూద్దాం. అన్ని ఆయన ఖచ్చితంగా బొక్క పెట్టడం అయితే ఖాయం కాదు. కొబ్బరి బొండం అని తలకాయ తిరుగుతుంది నాకు. అడగాల ఫస్ట్ పైసలు కొట్టి ఒకటి తీసుకొని నా చేతిలో పెట్టు. అయితే తీసుకున్నా వాటర్ చేతి బ్రేక్ కోసం. 30 రూపాయలు. ఏమన్నా ఉంటే అరే నిన్నే సీరియస్ నీకు అర్థం కాదు. Plan 2. అరే మేము మళ్ళా ఇందిరా బే గచ్చు బండి కాడ. అరే ఇందిరా బే తిప్పకుండా చాటి పెట్టాం. అరే నాకు నిద్ర వస్తుంది. అందరం తీస్తుంది ఇందిరా బే, అనవసరం చాటి కొట్టినట్టు అనిపిస్తుంది. అరే ఎందుకు ఆగి మళ్ళీ అరే ఇందిరా వేలు మొత్తం ఉన్న పైసలన్నీ ఊడ్చేటట్టున్నారా నాయన. Plan 4. అన్న మీరు ఆపేసండి అన్న. అరే ఎందుకు మళ్ళీ ఏం తినడానికి లేవు కీర్తి, ఇంకేం చేస్తావు? పైసలు అయిపోయినాయి, మా దగ్గర ఏం లేవు. అయ్యో నేను తింటామని అడగలే. కాదు అన్న వాళ్ళు టోచ్ ఏం కొట్టారు కానీ నేను బండి మీద కూర్చొని నువ్వు దోసుకుంటావు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సినిమానా ఇది? అదే కదా, సినిమాలు చెడిపోతున్నా నాయన, అది కూడా అట్లాంటి సీన్లు. ఇప్పుడు చేస్తావా ఏం చేస్తావు, ఇంటికి ఎట్లా పోతావు? బండి చిన్న ఉన్నావా? చిన్న ఉన్నా ఎంత హాయి. ఇదేం టార్చర్ కీర్తి, మంచిగా అనుకుంటున్నా నేను ఇట్లా చాటి కొట్టి. లేకపోతే బిల్లు కట్టకుండా కొట్టావు. చూడు చేయాలి. ఆడదాకా కొంచెం ఆడదాకా. ఇదేం టార్చర్ రావే, ఇంకా ఏదో మంచిగా లైట్ వెయిట్ ఉన్నా అయిపోతుంది. ఏం చెప్పాలి. సరే నువ్వు రావే, నాకు దమ్ము వస్తుంది. నాకు చెప్పరు. Plan 5. ఐస్ క్రీమ్ ఇవ్వండి, ఒక్కటే ఇవ్వండి. నడువి ఇవ్వండి. పైసలు ఉన్నాయా? ఇవన్నీ ఇప్పిస్తాడు. షాపింగ్ చేయాలి కదా, ఒక ఐస్ క్రీమ్ ఇప్పియలేడా? ఐస్ క్రీమ్ ఒకటి 10 रुपए का आइसक्रीम
एक 500 का आइसक्रीम అయ్యా ఇల్లు కాదంటే ఇలా అడుగుతున్నారు. సారీ భయ బాయ్ మిస్టేక్. మొన్న తిన్నావు కూడా తింటావా? బాగుంటుంది మస్తు హైలైట్ ఉంటుంది. ज्यादा वाला कौन सा आइसक्रीम? ज्यादा वाला भैया कम वाला दो 20 rupees. ఒక్కరికి ఇంత 3000 రా ఆ బట్టలు 170 का नहीं है लिमिट हो गया मेरा फोन 70 rupees ही है अब. मम्मी फोन చేస్తుంది ఢిల్లీ పోవాలి ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి ఓకే. Final round. సో గైస్ ఇప్పుడైతే మనం చాయ్ తీసుకోనికి అయితే పోతున్నాం. నన్ను సర్వేలు చేసిర్రు మంచి ఆడున్నారు. వాళ్ళకి చెప్తే అయిపోతుండే. నువ్వు నిన్న చేసినావు కదా అక్క మీద నిన్న సర్వే అందుకని చేయాల్సి వస్తుంది రా నాయన. ఏందో చేయాలి ఈ రోజు. కానీ వీళ్ళనైతే మస్తు టార్చర్ చేసేసినాం మొన్న. అయితే రేపు వీడియో వస్తుంది సింగరానా చాలా నాకు మొత్తం రోజు ఆ రోజు అంతా అట్లా మాట్లాడకరా. రేపు నాకు నువ్వే సపోర్ట్ ఉన్నావు. అది ఇవ్వలేదు లేదు అర్థమైనా. ఇప్పుడు నేను సాటిస్ఫై కావాలంటే నువ్వు కొన్ని డేర్లు వేయాలన్నా. ఏం డేర్లు రా నీకు? నా ఈగో సాటిస్ఫై చేయాలను. నిన్న నాకు ఫింగర్ అన్న లిప్స్ పెట్టించినావు నువ్వు. నా ఈగో చేసినావు. మంచిదే ప్రతిసారి స్కూల్కి పోతలేవు అని అడుగుతున్నాను మా దోస్తులు. ఏం చెప్పాలి చెప్పు. సరే ఇప్పుడు నుంచి అన్నారు. సారీ. I've seen this one. This is a classic. లొక్కించుకో. నిన్న గుర్తుందా అన్ని గుర్తున్నాయి. నా పడతానా ఒకసారి తప్పున పట్టుకోనా తప్పున పట్టుకో. भैया అరే ఏంటిరా ఏం చేయాలరా? నువ్వే కూర్చోలే. వద్దొద్దు నువ్వే కూర్చో